ఏపీలో మొదటి లిస్టు ప్రకటించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి పండగకి ముందు గాని తర్వాత గాని మొదటి లిస్టు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి జాబితాలో ఎలాంటి వివాదాలకి తావులేని సీట్లలో మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. తొలి జాబితాలో 20 నుంచి 25 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. ఐవీఆర్ ద్వారా ప్రజా అభిప్రాయ సేకరణతో పాటు పార్టీ సభ్యుల సర్వేలు, ప్రజా సర్వేల ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. ఏపీలో మొదటి లిస్టు ప్రకటించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి పండగకి ముందు గాని తర్వాత గాని మొదటి లిస్టు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి జాబితాలో ఎలాంటి వివాదాలకి తావులేని సీట్లలో మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. తొలి జాబితాలో 20 నుంచి 25 మంది అభ్యర్థులకి సీట్లను కేటాయించనున్నారు. ఐవీఆర్ ద్వారా ప్రజా అభిప్రాయ సేకరణతో పాటు పార్టీ సభ్యుల సర్వేలు, ప్రజా సర్వేల ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనున్నారు. రైట్, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టీడీపీ మొదటి లిస్టునైతే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, టీడీపీ పార్టీ మొదటి లిస్టుకి సంబంధించి ప్రకటన అనేది త్వరలో వెలువడనుంది. ముఖ్యంగా కూడా ఈ సంక్రాంతి పండుగకి ముందు రోజు కానీ లేకపోతే తర్వాత 2 రోజుల తర్వాత కానీ మొదటి లిస్ట్ ని విడుదల చేసేందుకు కసరత్తు అయితే ప్రారంభించారు. ఆల్రెడీ ఆ లిస్ట్ అయితే రెడీ అయిపోయినట్లే కూడా మనకి వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఆ లిస్ట్ కి సంబంధించి మొత్తం 20 నుంచి 24 మందికి సంబంధించి సీట్లు కేటాయింపు అనేది ఉంటుంది. మొదటి లిస్ట్ లో మాత్రం సంచలనాలు ఏమి ఉండకపోవచ్చు అనేటువంటి ఫీల్ అయితే ఉంది. ప్రధానంగా కూడా మొదటి లిస్ట్ లో సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, అదే విధంగా కూడా అచ్చెన్నాయుడు, ఇటు పక్కన గుంటూరుకు వచ్చేసి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి మాత్రమే ఈ లిస్ట్ లో ఉంటుంది. పెద్దగా కూడా సంచలనాలు అయితే ఉండకపోవచ్చు. అయితే ఈ లిస్టు ప్రకటించే ముందు మాత్రం అందరికీ ఒకే విధమైనటువంటి విధానాన్ని అయితే ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కూడా ఈ ఐవీఆర్ సిస్టమ్ ద్వారా ప్రజల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కూడా ఇన్పుట్ సేకరిస్తాము ఫలానా క్యాండిడేట్ కి సంబంధించిన వ్యవహారంలో అని తెలియజేసిన పరిస్థితి. అదే విధంగా కూడా అంతర్గత సర్వే కూడా పూర్తిగా కూడా చేయించడం జరిగింది. పార్టీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా అభ్యర్థికి గురించినటువంటి సర్వే తీసుకున్నారు. అలాగే ప్రజల దగ్గర నుంచి కూడా ప్రజా సర్వే అనే దాన్ని కూడా తీసుకున్నారు. మొత్తానికి వడపోత కార్యక్రమం అయితే ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదటి లిస్టు రెడీ చేసినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. గాయత్రి, రైట్ రవికృష్ణ, మొదటి జాబితాలో ఎంతమంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది? మొత్తానికి 20 నుంచి 25 మంది అభ్యర్థులను అయితే మొదటి జాబితాలో ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కూడా ప్రధానంగా ఎవరైతే పార్టీకి సంబంధించి ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల పేర్లే ఈ మొదటి లిస్ట్ లో ఉంటాయి. అంటే లోకేష్ గాని, అచ్చెన్నాయుడు పేరు గాని, అదే విధంగా ఈ చంద్రబాబు నాయుడు పేరు ఇలానే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ప్రకటిస్తూ ఉంటారు. అంటే సెకండ్ లిస్ట్ కి సంబంధించి ఏవైతే సర్దుబాటు కార్యక్రమాలు అనేవి కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా ఒక పక్కన జనసేన పార్టీతో వీళ్ళు మైత్రి కొనసాగిస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా కేటాయింపులు అనేవి ఉంటాయి. వాళ్ళకు కేటాయించేటువంటి సీట్లు చూసుకున్న తర్వాతే సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు ప్రకటించే అవకాశం ఉంటుంది. మొత్తానికి మొదటి లిస్టు కనుక చూసుకున్నట్లయితే మాత్రం 20 నుంచి 25 మందికి సంబంధించి సభ్యులకి సీట్లు కేటాయింపే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. గాయత్రి, రైట్ రవికృష్ణ, జనసేన టీడీపీ పొత్తు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలకి పొత్తుతో వెళ్లబోతుంది కనుక ఫస్ట్ జాబితాలో జనసేనకు సంబంధించిన పేర్లు ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే మనం ఇక్కడ సీట్లకు సంబంధించి ఫలానా నిర్దిష్టంగా ఈ సీట్లే మాకు అవసరం అని జనసేన పార్టీ నుంచి
తెలియజేసినప్పుడు మాత్రమే దానికి సంబంధించి చెప్పేటువంటి అవకాశం, దానికి సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించి మాకు ఈ ప్రాంతాల్లో ఈ సీట్లు కావాలి అని చెప్పి అడిగినట్టుగా కూడా మాకు తెలియట్లేదు. ఇది ఏంటంటే ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం. ముందుగానే ఫస్ట్ లిస్ట్ అనేటప్పటికి యాక్చువల్ గా కూడా వాళ్ళకి హై ప్రయారిటీ ఎవరైతే ఉంటారో ఈ హై ప్రయారిటీకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే కేటాయింపు అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి సీట్లు కేటాయింపు జరిగేటువంటి ఈ అవకాశం ఉన్నటువంటి సిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్మెంట్స్ కు మాత్రం దాన్ని మాత్రం పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసి ఫస్ట్ లిస్ట్ లో మాత్రం జనసేనకు సంబంధించి ఫలానా చోట వాళ్ళకి ఇస్తున్నట్లుగా కూడా చెప్పరు. ముఖ్యంగా కూడా 20 నుంచి 25 మంది ఎవరైతే ప్రధానమైన ప్రముఖమైన వ్యక్తులు ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే కేటాయింపు జరుగుతుంది. జనసేనకు సంబంధించిన వ్యవహారం అయితే ఈ లిస్ట్ లో అయితే ఉండదు. జనసేనకు సంబంధించిన వ్యవహారం మాత్రం జనసేన పార్టీకి ప్రకటించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది మాత్రం కేవలం కూడా టీడీపీ పార్టీకి సంబంధించి 20 నుంచి 25 మంది అభ్యర్థులు ప్రధానమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన లిస్టు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. గాయత్రి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రవికృష్ణ.